నమస్తే వైటీ ఫ్యామ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా అందరూ వస్తున్నారులే. సో ఈ రోజు వీడియో అంటే మా చంద్రబాబు గారి సెకండ్ బర్త్డే సెలబ్రేషన్ మీ అందరికి షేర్ చేస్తున్నాను. స్కిప్ చేయక లాస్ట్ కదా చూసేయండి. సో ఇక్కడైతే మా చంద్రబాబు గారు మార్నింగ్ లేవగానే తన ప్రీ బర్త్డే షూట్ వీడియో అయితే చూస్తుందన్నమాట. ఇక్కడ ఇక నెక్స్ట్ ఇక చంద్రబాబు గారిని బాగా చేపించేసి రెడీ చేసేసాను. ఫోన్ చూస్తున్నారు ఇక్కడ. ఇక నెక్స్ట్ అయితే ఇక మేము ముగ్గురం రెడీ అయిపోయాము టెంపుల్కి వెళ్దామని చెప్పేసి. ఇక మా చంద్రబాబు గారు అయితే ఫుల్ ఎక్సైటెడ్గా ఉంటాడు. ఎటైనా వెళ్దామని చెప్తే చాలు, ఇక బైక్ మీద వెళ్దామంటే ఇంకా ఎక్సైటెడ్గా ఫీల్ అవుతుంది, చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది బైక్ మీద వెళ్ళడం అంటే తనకి. ఇక నెక్స్ట్ ఇంటి దగ్గరలో ఉన్న అయ్యప్ప స్వామి టెంపుల్కి వచ్చేసాము. ఇక దర్శనానికి కూడా వెళ్తున్నాము. దర్శనం కూడా కంప్లీట్ అయిపోయింది, చాలా బాగా జరిగింది. ఇక నెక్స్ట్ ఇదిగా రిటర్న్ అయిపోతున్నాము. వెళ్ళేదారిలో సూపర్ మార్కెట్కి వచ్చేసాము. లైక్ గీ, సేమియా, చాక్లెట్స్, చిప్స్ ఇలాంటివి తీసుకుందామని చెప్పేసి అయితే వెళ్ళాము. ఇక చంద్రబాబు అయితే అక్కడ ఉన్నవన్నీ చూపించి తీసుకోవాలా వద్దా అని అడుగుతుంది నన్ను. కొన్ని స్నాక్ ఐటమ్స్ కూడా తీసుకున్నాము, పిల్లలు ఉంటారు కదా, సో వాళ్ళకని చెప్పేసి కొన్ని మిక్చర్ ప్యాకెట్స్, బిస్కెట్స్ లాంటివి తీసుకొని ఇంటికైతే బయలుదేరిపోయాము. ఈ ఇంటికి వచ్చేసాక నేను అయితే ఇక్కడ సేమియా ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ నేను సాబ్దాన్ సోక్ చేసి పెట్టాను నైటే సేమియాలో వేయడానికి. సేమియాలో సాబ్దాన్ వేస్ట్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది సేమియా అయితే. యా సేమియా రెడీ అయిపోయాక అందరికీ సర్వ్ చేసేసాను. ఇక నేను కూడా తింటున్నాను. ఇక్కడ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఇక నెక్స్ట్ నేను నైట్ చంద్రబాబు కోసమని కేక్ అయితే ప్రిపేర్ చేశాను. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. అండ్ దీని యొక్క ఫుల్ రెసిపీ వీడియోని షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇక చంద్రబాబు చాలా నచ్చింది కేక్ అయితే. ప్రిపరేషన్స్ ఇక రైస్ అంతా కూడా వాష్ చేసి పక్కన పెట్టేసాము. ఇక బగారా అయితే వేస్తున్నాము. అండ్ మమ్మీ వాళ్ళు కూడా వచ్చేసారు. ఇక చంద్రబాబు అయితే అమ్మమ్మ చూడగానే పరిగెత్తుతూ వెళ్తుంది అమ్మమ్మ దగ్గరికి అయితే. ఇక నెక్స్ట్ ఇక స్మైల్ వాళ్ళు కూడా వచ్చేసారు. ఇక మేము ఇక లంచ్కి ఇంకా ప్రిపరేషన్స్ జరుగుతూనే ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ స్నాక్స్ కోసం అని చెప్పేసి ముద్దగారెలు కూడా వేసేస్తున్నాము. అలాగే ఇక చికెన్ కర్రీ కూడా ప్రిపేర్ చేసాము. ఇక మమ్మీ వచ్చారు కదా, ఇక మమ్మీ ప్రిపేర్ చేసేది ఇంకా చికెన్ కర్రీ అయితే. ఇక అందరం లంచ్ చేసేసి ఇక కొద్దిగా రెస్ట్ తీసుకుందాం అనుకున్నాము, కానీ ఇక టైం లేదు. సో వెంటనే ఇక డెకరేషన్ అయితే స్టార్ట్ చేసేసాము. ఇక కేక్ కూడా తీసుకుని వచ్చేసారు మా హస్బెండ్ అయితే. ఇక డెకరేషన్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాము. ఇక హాల్ రూమ్లో అనుకున్నాము డెకరేషన్ అయితే, ఇక్కడ స్పేస్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి ఇక అందరూ బెలూన్స్ అయితే బ్లో చేయడం అయితే స్టార్ట్ చేసేసారు. ఇక ఇలా బాల్స్తో పెట్టేసి ఇలా బ్లాక్ అండ్ సిల్వర్ అనుకొని 2 నెంబర్తో సింపుల్గా ఇలా డెకరేషన్ అయితే చేసేసుకున్నాం అన్నమాట. అండ్ మా డెకరేషన్ ఎలా ఉందనేది కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. నెక్స్ట్ అయితే బర్త్డే గర్ల్ని రెడీ చేసేసి మేము కూడా రెడీ అయిపోయాము. అండ్ మా మేడం గారికి డ్రెస్సెస్ వేస్తే అస్సలు నచ్చదు, చాలా ఇరిటేట్ అవుతుంది. ఏదో విధంగా అయితే వేసేసాను. ఇక ఇది వచ్చేసి ఫైనల్ డెకరేషన్ లుక్ అన్నమాట. ఇక నెక్స్ట్ అయితే ఇక్కడ మేమైతే కేక్ కటింగ్ స్టార్ట్ చేసేసాము. కటింగ్ కంప్లీట్ అయిపోయింది. అందరం ఫొటోస్ దిగేసాము. ఇక నెక్స్ట్ అయితే ఇక్కడ కేక్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం అనమాట లైన్లో ఉన్న అందరికి. ఇక నెక్స్ట్ ఇక చంద్రబాబు అయితే కొద్దిసేపు సాంగ్స్ పెట్టగానే రిలాక్స్ అయిపోయింది. ఇక ఆడుకుంటుంది ఇక ఫుల్గా. ఇక వాళ్ళ అక్కతోటి ఇది ఇక్కడ ఆడుకుంటుంది బిస్కెట్స్ తింటూ. ఇక నెక్స్ట్ ఇదిగా బయటకు వచ్చేసి షార్ట్స్ అయితే వెళ్దామని చెప్పేసి మా హస్బెండ్తో బయటకు తీసుకొచ్చారనమాట.
ఇట్రా మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇక సాంగ్స్ పెడితే ఇక పిల్లలు చక్కగా డ్యాన్స్ వేసేస్తున్నారు, ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక మా చంద్రమూడు ఫుల్ అలసిపోయింది. ఇక డ్రెస్ చేంజ్ చేయాలంటే చెయ్యి అంటుంది. ఇక డ్రెస్ చేంజ్ చేపించేసాను. వాళ్ళ అన్నయ్యతో ఆడుకుంటుంది. ఇక నెక్స్ట్ ఇక అందరం కలిసి డిన్నర్ అయితే చేసేస్తున్నాము. ఇక మా చంద్రబాబు కూడా ఫుల్గా ఆడుకుంటున్నాడు. ఇక డ్రెస్ చేయగానే చాలు ఫుల్ ఖుషి అయిపోతుంది. ఇదండి మా చంద్రబాబు సెకండ్ బర్త్డే సెలబ్రేషన్స్. ఈ వీడియో లైక్ సబ్స్క్రైబ్ చేసి స్టూడియో బాయ్.